చిత్తూరు వెళ్ళాను. చిత్తూరు నుంచి ఇంచుమించు ఈ టైంకి రిటర్న్ వస్తుంది. ఇంచుమించు ఏంటి 1 గంట కూడా అయింది. రిటర్న్ వస్తుంటే ఊరి చివర ఓ గుడి, దాన్ని ఆనుకుని చర్చి, దాన్ని ఆనుకుని మసీదు. ఆహా, ఎంత మత సామరస్యమో కదా చిత్తూరు. మీరు అది మత సామరస్యం అనుకోకండి. చిత్తూరులో చెత్త ఇదే. ఆ టైప్తో ఆ వీడియో పెట్టాము, త్వరలో రిలీజ్ చేస్తాం. ఓకే, విషయం ఏంటంటే అది ఎంతకీ గుడి, చర్చి, మసీదు పక్కపక్కనే ఉన్నాయంటే నువ్వేమనుకుంటావు దాన్ని? నువ్వు లేక నాదళం బతుకంతా అయోమయం, ఓ మాయి ఓ మాయి అదనమాట. ఎవరెక్కిచ్చారు? అల్లా సాయి, యేసు సాయి, నానక్ సాయి, ఈ పెన్నాకుడి సాయి. ఎవరినా ఒక్క 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 అల్లా భక్తులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఒక్కడి చెప్పండి. ఎనీ ముస్లిం యాక్సెప్ట్? ఈ వీడియో కింద కామెంట్ పెట్టే బొందుగాలు కూడా మన ఎదవలే. నెక్స్ట్ సాయిబాబు తెలడం అంటే వీడికి తెలిసినట్టు ఇంకో జోక్ చెప్తా. ఇలా కామెంట్ చేయకూడదంట. ఎవడెట్టు వాడేదంటాడు. మరి ఎవడెట్టు వాడేదంటే రీమిక్స్ చేయకూడదుగా. నువ్వు మా గుడి షేపు కట్టకూడదు కదరా. మొన్నే చెప్పాను, గుడి సెట్టు వేసిన వాళ్ళు ఎవరో మీరు అలా చేయకూడదు కదండి. నెంబర్ 1. నెంబర్ 2, పోనీ యేసు భక్తులు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇప్పుడు మన వాళ్ళని అడగండి. సాయి రామ్ పేరు, సాయి శివ, సాయి కిరణ్, సాయి లక్ష్మి, ఈ పేరు ఒక్క ముస్లిం పెట్టుకోడు కదరా. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్. ఒక్క క్రిస్టియన్ పెట్టుకోడు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్స్. నువ్వెవరో, నువ్వు బొందుగాడివి, అందుకని పెట్టుకుంటావు. పాయింట్ ఏంటంటే, నేను ఒక ఆయన చీర కట్టించాను. ఎవరికి? బేబీ సాయి బేబీ చీర కట్టించాడు. నేనేమంటానంటే మనకేం కరువు ఉంది నాకు? సాయిబాబా గాడ్డా కాదా? తర్వాత పాయింట్, నీకేం కరువు ఉంది? మీ తాత ఎవరన్నా పూజ చేశారు చక్కగా. వాళ్ళకి చదువు లేని వాళ్ళు కూడా రాత్రిపూట 6కో 7కో పోయి ఆముదం దీపం పెట్టుకుని సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత, నీవు నేనను భేద బుద్ధి బాపి మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి. వాళ్ళు చదువు లేని వాళ్ళు ఆనందం పెట్టుకుని అంత చక్కగా రాంభజన చేసుకుని ఆనందంగా వెళ్ళిపోతే నువ్వు రీమిక్స్ చేస్తా పెట్టరా? దేనికి చెప్పు? రాంకోట రాసేవారు, ఈ నీచులు దాన్ని సాయికోడి చేశారు. ఎక్కడ ఉంది? దేనికి అది? దసరాకి ఎవరిని అలంకారం చేయాలి? నో, మనోడికి చీర కట్టేసి చుట్టూ చెంగావి చీర. ఎందుకిది? దేనికి? ఎవరిని పాడు చేయడానికి? దేనికి? నీ పూర్వీకులు బుర్ర తక్కువలా? నేను చెడ్డ మంచి చెప్పట్లేదు, అది అవసరమా? ఈవెన్ జీసస్ కూడా వర్తిస్తుంది. అది మంచిగా చెడ్డ మనకు అదంతా ఎందుకు? మనకు అది అవసరమా? త్యాగరాజు కంటే గొప్ప మీరు చెప్పండి. ఇప్పుడు నేను అన్నం పెడతాను, నేను సారీ చెప్పాను. ఈ సాయిబాబా భక్తులు త్యాగరాజు కంటే గొప్ప. ఇటుకుది గాడ్ డెఫినేషన్ తెలుసా? గొర్రెలకి తెలుదాం. పరిశుద్ధుడు, మహిమ లేని పీచుకే మహిమ కలుగ్గా. ఈ నిద్రపడ అవును చూడు. ఇప్పుడు ఎందుకే పోనీ మీరు ఎవరన్నా చెప్పండి, ఏమన్నా మీ పూర్వీకులు గొప్ప వాళ్ళ చెడ్డ వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళ? గొప్ప వాళ్ళే కదా. ఒకసారి చెప్పండి, జై సేవాలాల్ చెప్పండి. జై సేవాలాల్ ఆయన ఎవరు తెలదల మీకు తెలుసు, ఎందుకంటే ఆ సేవాలాల్ వారసుడు కాబట్టి. పోనీ హాతీరామ్ బాబాజీ తెలుసా మీకు? హాతీరామ్ బాబాజీ వాళ్ళకి అసలు ఏమి తెలుసు? మీరు ఊరుకోండి. మీ వాళ్ళని నాకు మీకు తెలుసు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి నాగార్జున వేసాడని తెలుసు అంతే. అది కూడా నమో వెంకటేశ సినిమా ఉందా? ఆ నవ్వులది
నవ్వులు తీరా ఆనందపడుతున్నారు. అక్కలేబా పాచికలు ఆడారు కదా. కొండ మీద వెంకటేశ్వర స్వామిని ఆయన పిలిస్తే వచ్చేవాడు వెంకటేశ్వర స్వామి. సరే ఆ పక్కన పెట్టు. రాణా ప్రతాప్ తెలుసా? ఎవరు? ఫైటర్. ఆయన గుర్రం కూడా పౌరుషం కలిగి ఉంది. మన దరిద్రులు 6 అడుగులు 7 అడుగులు ఉంటారు, పౌరుషం లేని యాదవలు. ఆ గుర్రం ఈ అక్బర్ గారు పిలిచినప్పుడు వెళ్తే వాడు ఆర్చి పుట్టి కట్టించాడు. అంటే రాణా ప్రతాప్ తన ఉంచుకు రావాలని. కానీ ఆ గుర్రం పేరు తెలుసా? బజాజ్ కంపెనీ వాళ్ళ బండి పేరు చేతెక్క. వాళ్ళ బండి పేరు దానికి పెట్టలేదు, దాని పేరే ఆడు పెట్టుకున్నాడు. అర్థమైందా? ఆ గుర్రం పేరు చేతక్కు, దాని పేరే బజాజ్ వాళ్ళు పెట్టుకున్నారు. సో ఒకప్పుడు నా ఫేవరెట్ బైక్ అది, దాని మోపెడ్. సో వాటి సో ఈ చేతక్కు ఏం చేసిందంటే మోకాల మీద నడిచింది. మోకాల మీద నడిచింది. ఆయన పరువు నిలబెట్టారు. ఈ రాణా ప్రతాప్కి ఒక ఏనుగు ఉండేది, దాని పేరు రామ్ ప్రసాద్. ఈ అక్బరు దాన్ని పట్టుకుని చాలా హింసించి చంపాడు. ఏనుగుని అంటే ఆయన ఏనుగు కాబట్టి. నా పాయింట్ ఏమిటంటే జంతువు కూడా చివరికి శివాజీకి సంబంధించిన ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి విగ్రహం పెట్టారు. ఎందుకంటే చాలా కోటలు ఆయన జయించడానికి అది దాన్ని హెల్ప్ చేసింది. అంటే ఈ దేశం ధర్మం కోసం జంతువులు కూడా పనిచేసినాయి. మన ఎదవలో ధర్మనాశనాన్ని పనిచేస్తున్నారు. పౌరుషం రాముడు ఎప్పుడైనా ఓడిపోయాడా? అలాంటి ఆదర్శవంతుడిని, మర్యాద పురుషోత్తముని నువ్వు ఎందుకు పూజ చేయవు? త్యాగరాజ స్వామి కంటే గొప్ప వాళ్ళు అయితే చెప్పండి. సారీ చెప్పారు. త్యాగరాజ స్వామి ఏం చెప్పారు? ఉండేది రాముడు అక్కడే, ఊరకే చెడిపోకు ఓ మనసా. నా పాయింట్ ఏంటంటే ఈవిడ మీ అమ్మ లాంటిది అని ఎప్పుడు అనుకోవాల్సి వస్తుంది? అమ్మ లేనప్పుడు. మీ అమ్మ ఉందిగా, మీ నాన్నడుగా, మళ్ళీ ఎవరినో అలా అనుకోవడం ఎందుకు? రాముడికి ఏమి కలపం మనం, కృష్ణుడికి ఏం కలపం. అలాగే వాళ్ళు వాళ్ళ డివినిటీని చూపిస్తారు. ఇక్కడ సాయిరాము, సాయి కృష్ణ ఇవన్నీ కలపడం ఎందుకు? మంచి చెడ్డ కదా, అవసరం లేదు. నీ పూర్వీకులు ఇప్పుడు ఒక బాగా ఫేమస్ చేశారు షిరిడి సాయి సినిమాలో. ఏంటది? శ్రీ సాయి జై సా ఏది ఉందా? అది ఏంటిది ఒరిజినల్ చెప్పు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అది ఒరిజినల్, ఇది డూప్లికేట్. నేను ఆ రీమిక్స్ ఎందుకంటున్నా? ఈ రీమిక్స్ ఎందుకంటున్నా? దీని అవసరం ఏముందంటున్నా? ఇప్పుడు నా వెంకటేశ్వర వేషం వేసేయడం, దత్తాత్రేయుడికి దీనికి సంబంధం ఉందా? దత్తుడు ఎక్కడున్నాడు? భాగవతంలో ఉన్నాడు. దత్తుడు ఎవరు? విష్ణువు, శివుడు, బ్రహ్మ యొక్క కంబైన్డ్ అవతారం. దానికి మళ్ళీ ఎంత పెచ్చ అంటే మా పెద్దనాన్నగారు ఒక ఆయన అమాయక చక్రవర్తులు వీళ్ళందరూ దత్త దిగంబర అవతారం నీలో సృష్టి అని ఏదో పడిచుకోరు ఆయన. అప్పుడు తెల్ల కాబట్టి గమ్మునున్నాను. అసలు ఎందుకు? ఇప్పుడు అంత్యకాలే నారాయణ స్మృతి ఏమన్నది? ఇది అథెంటిక్ అవునా కదా? మీరు ఊరుకోండి అమ్మా తుత్తు అని సరదాగా అన్నాను. సరదాగా అన్నాను అమ్మా. అలాగా అంతేకానే నారాయణ స్మృతి అన్నారు. కానీ నువ్వు నారాయణ ప్రాక్టీస్ చేస్తే కదా. నిన్న ఆటో అతను దింపాడు, 73 ఎంత అయింది చిల్లరే బాబు, నో 100 అంతే ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చానంటే అతను ఏం చెప్పాడు తెలుసా? గురుగారు నేను ఎవరిని మోసం చేయలేదు, నన్ను ఎవరిలో మోసం చేసేదేమో, దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు అన్నాడు. ఏం పేరు అన్న? నారాయణ. చాలు, నీ జీవితాన్ని నీ పేరు చాలు. ఎప్పుడు కూర్చున్నా నుంచున్నా నారాయణ నారాయణ అనుకుంటే చాలు. అంతేకాలే నారాయణ స్మృతి. నువ్వు తెల్లారైతే సాయిరాం అంటావు. చేసేదంతా పోయినా మాకు మాస్టర్ అన్నారు, మీరు అలా తిట్టగానే అంటాడు.
నువ్వు రీమిక్స్ చేయకు. రీమిక్స్ ఇప్పుడు ఇప్పుడు నీకు అస్తిత్వం ఉందనుకో, నువ్వులా ఉంటావు నువ్వు కదా. ఏమంటివి అన్నావు అనుకో, వెంటనే ఎవరు గుర్తొస్తారు? పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తారు. అవునా? అంటే నువ్వు ఈ పెద్ద ఎన్టీఆర్ని వాడుకుంటున్నావు కదా, ఎందుకంటే నీకు సొంత అస్తిత్వం లేక కదా. అలా ఈ రావుని ఎందుకు వాడుకుంటాను? అందుకని సో బీ వైజ్, దట్స్ మై అడ్వైజ్ కదా. శివసాయి అంటాడు ఒక, రామసాయి అంటాడు ఒక. ఇవి ఎందుకు ఇవి? అంత్యకాలంలో ఏం స్మరించాలో చెప్పండి. ఎవడైనా చెప్తారు ఆనందిని వాళ్ళు. అంతెందుకు అక్షర మొక్కరా అని అమ్మమ్మ కూడా కింద కూర్చుని లేచేటప్పుడు ఏమనేది? రామచంద్రమూర్తి ఎక్కడున్నావు తండ్రి, శ్రీరామచంద్రమూర్తి. అవునా? అంటే మన జీవితంలో మన బ్లడ్లో భాగం కావాల్సింది రామచంద్రమూర్తి. ఈ రీమిక్స్ ఎందుకు? ఒకసారి అలాగే మచిలీపట్నం బండి ఎక్కా రాత్రి 10కి. ఇప్పుడు ఒక ఆవిడ సీరియస్గా చదివారు, సాంబార్ పడిపోయింది. ఈ రోజులో బుక్ అంటే ఓన్లీ ఫేస్బుక్కే కదా, ఏ బుక్ చదవట్లే కదా. అందుకని అబ్బా బుక్ చదువుతుంది తెలుగులో, పొరపాటున గొర్రెమోలే అనుకుని దగ్గరికి వెళ్ళాను. అబ్బా గొర్రెలే కదా, అది వేరే కదా. అక్కడ క్లాసు, ఇక్కడ క్లాసు, కొంచెం తేడా. తర్వాత నేను దగ్గరికి వెళ్ళి ఏం బుక్ అమ్మా, తిరుపతి వెళ్తున్నాను కదా, ఏం బుక్ అమ్మా అన్న. పారాయణ చేయాలి, సాయిబాబా పారాయణ గురి చేస్తాను. చూడాడు ఫేస్ తిప్పుకున్నాడు, హరీష్ ఫినిష్. నేను అన్నాను తిరుపతి వెళ్తా, ఏ వెంకటాచల మహత్యం చదవడం మానేసి ఇదెందుకమ్మా అన్నాను. సాయి కోటి నువ్వు ఉంటావా నాన్న ప్లీజ్ విను. సో నేనంటే ఆవిడేమో తెలుసా, మేము ఉండేది తిరుపతి, మా తిరుపతి తెల్లారులు అయితే పెద్ద కనపడతాడు, ఇవాళ పొద్దున్న చదవడం కుదరలా, అందుకని చదివేస్తాను అంటే డ్యూటీ. మీకు అర్థమైందా? ఇన్ని రోజుల్లో పూర్తి చేసేయాలి. మా దగ్గరకు ఒక పిచ్చోడు వచ్చేవాడు, వాడు గురుగారు నేను 54 సార్లు పూజ చేశాను, అందుకని ఇవాళ ఏదో పూజ చేస్తాను అనేవాడు. ఇప్పుడు రామాయణం చదవరు, భగవద్గీత చదవరు, భాగవతం చదవరు, భారతం చదవరు. పెద్దలు చెప్పింది రాసింది ఎవిడెన్స్ ఉన్నవి అవి లేదు. అవి చదవకుండా చేయడానికి ఎంత చెప్పిన ఎద్దు పైకి ఎద్దు కింద రద్దు, ఓన్లీ మొద్దు. అవి తయారు చేయడమే ఈ సాయిబాబాపై, షిరిడి సాయిబాబాపై సంచలన కామెంట్ చేసి రాధమోహన్ దాస్, అదేరా టైటిల్. ఓకే ఓకేనన్నా, బై బై, జై జై.